నమస్కారం. నేను శ్రీనిలయం దేవస్థానం పోల్దరువులో దేవస్థానం కట్టుకొని నివసిస్తున్నాను. దూదేగులపాలెం ఆమదాలు తిన్న పంచాయతీ దూదేగులపాలెంలో సొంత ఇల్లు కట్టుకొని అక్కడే ఉంటున్నాను కొంతకాలంగా. కానీ ఒక 6 నెలల నుంచి నేను ఆ ఇంటి దగ్గర లేకుండా నేను కావిల్లో ఉంటూ అదేవిధంగా దేవస్థానం దగ్గర ఉంటూ వచ్చాను. నాకు మొన్న రాత్రి తెలిసిందే నా ఇంటి తాళం కొట్టున్నారని. లోపలికి వెళ్ళి ఈరోజు చూస్తే అమ్మవారికి సంబంధించిన విలువైన వస్తువులు, అమ్మవారికి సంబంధించిన విగ్రహాలు, సంబంధించిన విలువైన వస్తువులు ఏమి లేవు. అదేవిధంగా కొంతమంది గ్రామస్తులు నాకు ఇవ్వాల్సిన డబ్బులకు సంబంధించిన ట్రాన్స్ఫర్ నోట్లు, చెక్కులు, వాళ్ళు డాక్యుమెంట్స్, టీవీ, వంట సామాన్లు, అదేవిధంగా అనేక రకాలైన వస్తువులు మొత్తం ఏమీ లేవు. ఈరోజు పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. నవరాత్రులకి అమ్మవారికి మొదటి రోజు చేసే అలంకరణ స్వర్ణ కవచముల దుర్గాదేవి వెండి కవచం 4 కేజీలు ఉంటుంది. అమ్మవారి వెండి కవచము, వెండి కిరీటము, వెండి హస్తము, అదేవిధంగా వెండి కత్తి, అమ్మవారి పంచలోహాలతో పాటు బంగారంతో కూడిన విగ్రహము, ఇవి కాకుండా తాంబూలం డీసు, తాంబూలం సంబంధించిన డీసులు అంటే మామూలు డీసులు 4, తాంబూలం డీసు, వెండి చెంబు, వెండి ప్రమిద కుందులు, బంగారం ఆభరణాలు, అమ్మవారికి సంబంధించిన కాసులు, పేర్లు. దస్తావేజులు పోయాయి అన్నారు కదా, అవి ఎంత విలువ ఉంటాయి? అవి మొత్తం కలిపి 47 లక్షలు. దాంట్లో ఒక డాక్యుమెంటు ట్రాన్స్ఫర్ నోట్లు మాత్రమే నా కాడ ఉండటం వల్ల ఆ వ్యక్తికి సంబంధించింది నేను ఒంగోలు కోర్టులో వేస్తున్నాను. వాళ్ళకి ఆల్రెడీ కేసు నడుస్తుంది. మిగతా డాక్యుమెంట్లు మొత్తం అన్నీ మిస్ అయ్యాయి. వాటికి సంబంధించిన కొన్ని ఫోటోలు నా దగ్గర ఉన్నాయి. మొత్తం బంగారం ఎంత ఉందంటే సుమారు బంగారము వెండి వచ్చి 12 కేజీల 400 గ్రాములు ఉంటుంది రఫ్గా. బంగారం అంటే అది అమ్మవారి బంగారం, చాలా విలువైన వస్తువులు ఉన్నాయి. నేను ఇంకా చెప్తాను. కంప్లైంట్ ఇచ్చారా? ఇచ్చాను.